నేను ఇంతకు ముందు ఒక స్లైడ్ నడిపిన టీచర్స్ ఎమ్మెల్సీ దగ్గర స్లైడ్ నడుపుతూ టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ దగ్గర మన సాయిరెడ్డి, కస్తూరి శ్రీచరణ్ గారు, సరోత్తమ్ రెడ్డి గారు వీళ్ళ గురించి నేను మాట్లాడిన. ఇది నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి. సాయిరెడ్డి గారి గురించి మాట్లాడితే పూర్వ ఏబీవీపీ కార్యకర్త, ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు అనుకుంటా, టపాస్ చైర్మన్ లెక్క చేసిండు. ఇన్ఫ్యాక్టు తన సొంత భూమి తాకట్టు పెట్టి టపాస్ బిల్డింగ్ కట్టిపించిండు. మళ్ళీ ఈయనని నేను ఏమనాలి? పిచ్చోడనాలనా లేకపోతే సిద్ధాంతపరుడు అనాలనా? తన నమ్మిన సిద్ధాంతం కోసము తన కుటుంబాన్ని త్యాగం చేసిన తపస్వి అనాలనా, త్యాగశీలి అనాలనా? సేమ్ శ్రీచరణ్ గారు. ఈ శ్రీచరణ్ గారిని నేను ఏమని పొగడాలా? తన జీవితాన్ని తాకట్టు పెట్టి తన సొంత డబ్బులతో ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నాడు కదా. సిద్ధాంతాన్ని నమ్ముకొని ముంగట పోతున్నాడు కదా శ్రీచరణ్. ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ టికెట్ అనేది సాయిరెడ్డి గారికి రాలేదు, ఇటు శ్రీచరణ్ గారికి రాలేదు. ఎవరికి వచ్చింది అయ్యా అని చెప్పి మాట్లాడితే మన సరోత్తమ్ రెడ్డి గారికి వచ్చింది. మళ్ళీ ఈయన ఏమన్నా పాత మన కార్యకర్తనా, మన సిద్ధాంతపరుడా, సిద్ధాంతంలోకేని పురుడు పోసుకున్న కార్యకర్తనా? మీ అమూల్యమైన కమెంట్లు నాకు జర చెప్పుండ్రి. పైసలు పెట్టుకోవచ్చు, పటిసలు పెట్టుకుంటేనే ఎలక్షన్ గెలుస్తాం కదా. శ్రీచరణ్ గారికి తక్కువ ఉందా? సాయిరెడ్డి గారికి టికెట్ ఇస్తే కార్యకర్తలం మేము చందా వేసి గెలిపించుకుంటామన్నా? కాకపోతే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది సరోత్తమ్ రెడ్డి గారికి. ఇది మన టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ పరిస్థితి. లెటస్ కమ్ టు టీచర్స్ ఎమ్మెల్సీ మన కరీంనగర్. టీచర్స్ ఎమ్మెల్సీ మన కరీంనగర్ గారికి వస్తే గుజ్జుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ కరీంనగర్ గారికి వస్తే మన చెన్న కృష్ణన్నకు రాదు, మన రంజిత్ మోహన్ అన్న త్యాగానికి గుర్తింపు లేదు, మన రాగి రాములు అన్నకైతే అసలే లేదు. ఈడ ఎవరు వచ్చిండ్రు అని అంటే నిన్న కాక మొన్న ఆ పార్టీలా పుతుక్కుమని దుంకిండు, చిటుక్కుమని సీటు తెచ్చుకున్నాడు. మలయే అందరికీ అంత తీపిగా అయిందా? రైతుల రుణమాఫీల మీద మాట్లాడని ఆ నలుగురు కేవలం రుణానుబంధ మాఫీ తీర్చుకుంటున్నారా మల్క కుమ్రయ్య గారి దగ్గర? వాళ్ళకి అర్థమవుతుందా నలుగురికి? ఏమి సిద్ధాంతపరుడు వీళ్ళకంటే ఎక్కువ, వీళ్ళకంటే పెద్ద కార్యకర్తనా? ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగలే. ఇప్పుడు చూడుండ్రి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలల్లో మాట్లాడితే నక్సలైట్ల పేరు హిట్ లిస్టులలో సుగుణాకర్ రావు, నక్సలైట్ల మీద ఛాతీ నిలబడి బుల్లెట్ ఎప్పుడు కొడతారో అని చెప్పి టెన్షన్లలో ఇద్దరు కలిసి తిరిగిరు. గుజ్జుల రామకృష్ణారెడ్డి, రఘునాథ్ రావు. ఇక రంజిత్ మోహన్ అన్న గురించి ఇక నేను ఏం మాట్లాడాలి? ఇక చెన్న కృష్ణారెడ్డి అన్న ఇక నేను ఏం మాట్లాడాలి? వీళ్ళకి దొరికిందంటే వీళ్ళకి రాలే. ఎవరికి దొరికింది అని చెప్పి మాట్లాడితే ఇవాళ అంజిరెడ్డికి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఒక నేషనలిస్ట్ అంట, నాకు ఒక్కటి చూపెట్టుండ్రి అని అంటున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు రాసిన మాటలే. ఇగోడ చూడు ఏం రాసిండ్రు. మల్క కుమ్రయ్య హెయిల్స్ ఫ్రమ్ పెద్దపల్లి ఆఫ్ ది కరీంనగర్. ఈ కంప్లీటెడ్ BE ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీలో తన సిద్ధాంతం ఏంది? కాషాయ సిద్ధాంతమా, కమ్యూనిస్ట్ సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం అది జర బయట పెట్టురు కదా ఒకసారి. ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ మాస్టర్ ఏది ఎక్కడున్నాడు? హ్యాస్ డన్ సిగ్నిఫికెంట్ వర్క్ ఇన్ ప్రమోటింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఇన్ ది స్కూల్ లెవెల్. సిగ్నిఫికెంట్ వర్క్, ఫీజులు తీసుకొనే చేసిండు, ఫ్రీగా ఎవరికి పని చెప్పలే. ఇది టీచర్స్ ఎమ్మెల్సీ అన్నారు సార్. టీచర్స్ ఎమ్మెల్సీ కార్యకర్తలకు ఇచ్చిర్రా? ఇయ్యలే. హైదరాబాద్ కరెంట్ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అంజిరెడ్డి తీసుకొని చూడుర్రి. He has been in the entrepreneur with investments in the diverse areas. He has been associated with nationalistic ideology right from the childhood. Please showcase the evidences please. ఒకసారి సాక్ష్యాలు చూపిస్తారా? నాకు ఏం నేషనలిస్టిక్ అజెండా పెట్టుకొని ముంగడికి పోయిండో. వాళ్ళ కుటుంబ సభ్యులకే జిల్లా అధ్యక్షుల పదవులు, ఇవాళ ఆయనకే ఎమ్మెల్సీ పదవులు. ఏ భూ రుణమాఫీ జరిగింది? రైతుల రుణమాఫీ మాత్రం ఏం మాట్లాడలే, భూధరణి మీద ఏం మాట్లాడలే. కాకపోతే సడన్గా అంజిరెడ్డి గారికి మనము అంజలి ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద ముద్ద. దీని మీద ఎవరు మాట్లాడతారు? ఇక సరోత్తమ్ రెడ్డి హెడ్ మాస్టర్ లెక్క పనిచేసిర్రు. ఆయన PRTUకేని వచ్చిండు. మళ్ళీ జీవితాలను త్యాగం చేసిన మన సరోత్తమ్ రెడ్డి టీచరే కదా. మన సాయిరెడ్డి అన్నది ఏం చేయాలా? మళ్ళీ ఇప్పటికీ సేవలు అందిస్తున్న మన శ్రీచరణ్ అన్న ఏమనాలా? రాజకీయాలలో డబ్బులు పెట్టుకోవాలి కదా. మీరు ఇంటికాడికి వచ్చినప్పుడు కార్యకర్తలు కూడా అట్లనే అడుగుడు మొదలెడతారు. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది ఏంది తెలుసా? ఇలా భారతీయ జనతా పార్టీలో ఆ నలుగురు ఉన్నన్ని రోజులు కార్యకర్త అనంటే కట్టేసిన కుక్క కంటే హీనం. కార్యకర్తను వాడుకునుడు తప్ప
కార్యకర్త కేవలం ఇలా పోస్టులకు లైకులు షేర్లు కమెంట్లు పెట్టుడు తప్ప ఆ 4 సీట్లు పర్మనెంట్, మిగతా వాళ్ళ నలుగులే అన్ని డిసైడ్ చేస్తారు. నా అసుంటోడు ఈ భారతీయ జనతా పార్టీల ఒక కార్యకర్తలనే మిగిలిపోతాడు, మోచాయి నీళ్లు తాగుకుంటూనే బతుకుతాడు. ఆ 4 ఉన్నన్ని రోజులు పార్టీ మారదు. ఇవాళ కార్యకర్తలు గెలుస్తారా లేక క్యా కర్తా తూ మన బతుకులు జడ అని మనమే తిట్టుకుంటామా? భావోద్వేగానికి గురై మాట్లాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిచినంత మాత్రాన నీకు నాకు ముఖ్యమంత్రి పదవి రాదురా అయ్యా. కార్యకర్తలకు పెద్దపీట వేసే ఎవడ్రా భయ్ అని చెప్పి మాట్లాడుతున్నా. ఈడ సిండికేట్ నడుస్తుంది తెలంగాణలో, కంప్లీట్గా సిండికేట్ నడుస్తున్నది. గ్రనైట్ మాఫియా మీద ఈయన రోజు గొంతు చీల్చుకొని మాట్లాడితే మళ్ళీ ఆయననే లొల్లి షురూ చేసిండు కరీంనగర్ ఎంపీ, ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ మైనింగ్లో ఆక్షన్లో జరిగిన ప్రాబ్లంలు అవుతున్నాయని అంటే సాక్షాత్తు అధ్యక్షుడై కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? జియో నంబర్ 44లలో కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసిందని అంటే అధ్యక్ష పదవి కోసం తహతహలాడుతున్న ఆ 4 ప్రజల సమస్యల పైన తహతహలాడతలేరు ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా. 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి మాయమైపోయింది. నిలదీసే తత్వం లేదా, సబ్జెక్ట్ అర్థం కాదా? కార్యకర్తలు కౌంటర్ ఇచ్చుకుంటూ కూర్చుంటే మనం మూతబరి చలాంచుకుంటూ కూర్చుంటున్నాం 4 కార్లలో తిరుక్కుంటా. ఆ నలుగురు 400 మంది కార్యకర్తల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇవాళ కార్యకర్త కట్టేసిన కుక్క అయిపోయిందా అని అడుగుతున్నా. దీనికి నా భావోద్వేగానికి సమాధానం ఎవరు చెప్తారని అంటున్నా. ఈ ముగ్గురికి ఏం సిద్ధాంతం ఉన్నది నాకు చెప్పుండ్రి. భారతీయ జనతా పార్టీలో ఏం సిద్ధాంతం ఉన్నది నాకు చెప్పుండ్రి. సరోత్తమ్ రెడ్డి గారు PRTUకేని వచ్చిండు, ఏం సిద్ధాంతం పురుడు పోసుకొని వచ్చిండు అని అడుగుతున్నా. మల్కా కొమరయ్య గారి జీవితం ఏంది? ఆనాడైతే ఎంపీ టికెట్కి కూడా పెట్టుకున్నాడు పోస్టర్లు. ఢిల్లీకి మోడీ మల్కా ఫర్ మల్కాజ్గిరి అని అంట. కంకిల పొట్టేం కాదు, షిట్టా పెద్దగా ఉన్నది సారు, షిట్టా పెద్దగా ఉన్నది, తీమంటే తీస్తా మొత్తం. మీ ఎంప్లాయీలే నాకు మెసేజ్లు పెట్టిర్రు, ఏ టైంలో ఎవరెవరికి జీతాలు వస్తున్నాయో మెసేజ్లు కూడా పెట్టిర్రు సార్. కాకపోతే నా కుటుంబీకులు, నా పెంపకం ఏం చెప్పిందంటే వ్యక్తిగతంగా నేను ఎవరి దగ్గరికి పోను, సిద్ధాంతపరంగానే ఉంటా, సమస్య పట్ల పోరాడతా, వ్యక్తి పట్ల కాదు. ఇప్పుడు నా సమస్య కార్యకర్త అన్న నా అస్తిత్వానికే వచ్చింది కదా. నేను ఇప్పుడు ఏం మాట్లాడాలా, ఎవరితో మాట్లాడాలా? గిరీష్ 4 గోడల మధ్యలో ఒకటి కమెంట్ పెట్టిండన్న నాకు మొన్న, భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసినందుకు కదరా నువ్వు మాట్లాడుతున్నావు ఇట్లా అన్నానంట. అరే సస్పెండ్ చేయకంటే ముందు కూడా మాట్లాడినారు, అరే బానిస భజన పరుడు, అరే నెక్స్ట్ టైం నీ పేరు పెట్టి మరి కొడతా నేను చెప్తున్నా. ఇంకొకటి నన్ను గుంటనక్క అని అంటాడు, వీళ్ళు అయ్యాలు తెచ్చిచ్చారు నాకు పైసలు వేరే పార్టీలతో. ఇంకొకటి చెప్తాడు గిరీష్ గారు చాలా మాట్లాడుతున్నాను, ఇంకెక్కువ చేస్తా మీ షిట్టాలు ఇప్తా. ఇవాళ కార్యకర్త ఏమవుతాడో ఉరుతాడు సోషల్ మీడియాలో నా రోగంగానే అయిపోతారు కదా. ఇదే సోషల్ మీడియాల సాక్షిగా మీ రాజకీయ జీవితాన్ని పరిచయం చేస్తా. దానికి చిత్రగుప్త్ గిరీష్ బలవుతాడా లేకపోతే బలి తీసుకుంటాడా? కాల గర్భంలో కలుస్తాడా లేక కాల భైరవుడు అవుతాడా అన్నది కార్యకర్తల సాక్షిగా అమ్మ తోడు అనిలకంఠుడి సాక్షిగా చెప్తున్నా. కార్యకర్తల సాక్షిగా గలం ఇంకా పెద్దగా చేస్తా. ఇప్పుడు ఇది నా వ్యక్తిత్వ పోరాటం కాదు, ఇది నా లోపలికి సాయిరెడ్డి పరకాశ ప్రవేశం చేయాలా, రంజిత్ మోహన్ అన్న చేయాలా, నా లోపలికి రంజిత్ అన్న చేయాలా, శ్రీచరణ్ అన్న చేయాలా, జీవితాన్ని త్యాగం పెట్టిన చెన్న కృష్ణన్న చేయాలా, వీళ్ళందరి పరకాయ ప్రవేశమే చిత్రగుప్తుల అవాజ్ అవుతుంది, మీ అవాజ్ బంద్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఇలా ఒక్కొక్క చిట్టా బయట ఇప్పుడు మొదలెడుతుంది. ఇక చిత్రగుప్తు ఒక్కొక్క చిట్టా ఏ సంబంధాలు ఎక్కడ ఏమవుతుంది, మ్యాక్సిమం ఉంటే ఉంటాం, పీక్తాం, సమరానికి సైన్. అరే ఉంటామొచ్చురా నాయన, పోతామొచ్చు, తర్వాత చూసుకుందాం. కానీ పోయినప్పుడు మాత్రం మీ ఇంట్లో పొగబెట్టి పోకపోతే మాత్రం నా పేరు గిరీష్ దారముని కాదు. గింత అన్యాయం ఆ కార్యకర్తలకు, గింత ఏం సిద్ధాంతం ఉన్నదండి వీళ్ళందరికీ? సరే ఆనాడులో ఎలక్షన్ టైంలో అయిపోయింది, ఇప్పుడు ఏం పీక్ కట్టలు కడుతున్నారండి మీరు? రుణానుబంధం చేసుకుంటున్నారా? నేను ఇప్పుడు వీళ్ళతో ప్రాబ్లం కాదు, లెటర్ ఇచ్చిన మనిషితో నేను అంటలేను. ఈ కంటెంట్ రాసిన వాళ్ళకి సిగ్గుశరాలు ఉండాలా. నేషనలిస్ట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ అనే పర్సన్ హూ హెస్ కేమ్ ఫ్రమ్ PRTU ఈస్ టీచింగ్ సిద్ధాంతం టు మీ టుడే. భారత్ మాతాకి జై అని చెప్పి పెట్టుబడి పెట్టిన కార్యకర్తలందరికీ ఇలా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి? దేశం కోసం ధర్మం కోసం అన్న డైలాగులు కొడతారు, ఏళ్ళు దింపుకుంటా మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి? జిగర్ల దమ్ము ఉంటే ప్రభుత్వాన్ని ఎండగట్టుర్రి, కరీంనగర్ గ్రానైట్ మీద మాట్లాడుండ్రి, లేకపోతే యాక్సెప్ట్ చేయండి. ఆ అంధకార పక్షం మేమే ఈ కుంభకోణాలల్లా. కార్యకర్తను మాత్రం పాగలు చేయకుర్రి, కార్యకర్తని కట్టేసిన కుక్క చేయకుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.